హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు మంచి హెల్దీ రెసిపీ అండ్ అలాగే లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. అదే బీట్రూట్ రైస్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో ఇలా తయారు చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. అలాగే చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చండి, పెద్ద హడావిడి లేకుండా. పొద్దున్నే ఇలా కనుక తయారు చేసి పెట్టేశారంటే సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అయితే మనము చూసేద్దాము. ముందుగా ఇక్కడ చూడండి, నేనైతే 2 బీట్రూట్లు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. పొట్టంతా కూడా తీసేసుకొని ఇలా సన్నగా గ్రేటర్ తోటి తురిమేసుకున్నాను అనమాట. చూడండి, ఇలా సన్నగా తురుముకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు. అయితే బీట్రూట్ తురుముతుంటే వాటర్ అనేవి ఎక్కువగా వస్తే కనుక వాటర్ని మనము స్క్వీజ్ చేసుకోవాలండి. అంతా పిండి వేసుకొని ఇలా ఓన్లీ తురుము మాత్రమే తీసుకోవాలన్నమాట. ఆ వాటర్ని మనము చపాతీ పిండిలో కానీ లేదా జ్యూస్ లాగా కానీ తాగేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ నైటే మనం ఇలా బీట్రూట్ని అంత తురుముకొని పెట్టుకున్నామంటే మనకి పొద్దున ఈ రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చూడండి, ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా వెల్లుల్లి అయినా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒక 5-6 వెల్లుల్లిలను చిన్నగా చాప్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకపోతే వెల్లుల్లిపాయలైనా వేసుకొని చేసినా చాలా బాగుంటుంది. చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే మనం తురుముకున్న బీట్రూట్ మిశ్రమం అంతా కూడా వేసుకోవాలి. అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే మనకి ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది, అలాగే ముద్ద ముద్దగా అయిపోతుందండి మనం ఫ్రై చేస్తుంటే. అందుకని ఇలా కొంచెం స్క్వీజ్ చేసుకున్నారంటే మనకు డ్రైగా అయిపోతుంది, ఇది పొడి పొడిగా కూడా వస్తుందన్నమాట ఈ ఫ్రై అనేది. చూడండి, స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 3 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించాలండి. ఈ బీట్రూట్లో కొంచెం ఒక రా స్మెల్ అనేది ఉంటుంది కదా, ఆ వాసన అంతా పోయే వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకాసేపు మగ్గించుకోవాలి. ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లోనే. 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది, ఇందులోనే మనం రైస్ వేస్తాం కాబట్టి రైస్కి ఈ ఫ్లేవర్ అంతా పట్టుకొని మంచి బిర్యానీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూడండి, ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని ఇది పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే మనము ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈలోపు మనము అన్నం అయితే వండుకొని ఇలా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెడితేనే మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మన కర్రీకి సరిపడినంత అన్నం అయితే యాడ్ చేసుకోవాలి.
అయితే బీట్రూటే ఎక్కువ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోండి, లేదంటే రెండు సరిసమానంగా ఉండేట్టుగా చూసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. నేనైతే ఎక్కువగా కర్రీ ఎక్కువగా ఉండేటట్టుగా చూస్తాను, అన్నం తక్కువ కర్రీ ఎక్కువ ఉండేలాగా. ఇలా వేసుకొని అంతా బాగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇలా తయారు చేసుకుంటే. బీట్రూట్ రైస్ని మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ముక్కలుగా కోసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు చిన్న చిన్నగా. అప్పుడప్పుడు అలా చేస్తుంటాను, కానీ ఇలానే ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు. చూడండి, ఇందులోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి. చూడండి, ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ నిమ్మరసాన్ని పిండుకొని అంతా బాగా కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. లంచ్ బాక్స్లోకి ఇలా తయారు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి, సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకున్నారంటే ఇంకంతే. మీరు కావాలంటే చివరిలో కొంచెం కొబ్బరి పొడి కానివ్వండి, నువ్వుల పొడి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ అవేమీ వేయట్లేదన్నమాట. అప్పుడప్పుడు వేస్తుంటాను కొంచెం లైట్గా ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి పొడి కానీ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. వాళ్ళైతే ఇలా ప్లెయిన్గానే చేశాను, చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా ఇలా చేసి లంచ్ బాక్స్లో పెట్టేయండి. హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నా కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి. పిల్లల్లో ఐరన్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదండి. ఇలా తరచు బీట్రూట్ ఫ్రై కానివ్వండి, ఇలా బీట్రూట్ రైస్ ఇలా చేసి పెడితే వాళ్ళకు కూడా ఐరన్ అనేది పెరుగుతుంది బాడీలో, హెమోగ్లోబిన్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.